వెలుగుని పంచే దేవుళ్ళది కాదు, చీకటిని శాసించే రాక్షసులది కాదు, ఆ రాక్షసులని ఆడించే రావణుడిది కాదు. ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఒక రాజుది, కండ్రగొడ్డలి పట్టిన యమధర్మరాజుది, మరణాన్నే వణికించిన మహారాజుది. ఈ కథ విలువను పెంచే రాజులది కాదు, చీకటిని శాసించే రాక్షసులది కాదు, ఆ రాక్షసులను ఆడించే రావణాసుడిది కూడా కాదు. ఈ కథ రాజ్యం లేని యుద్ధం చేసిన రాజుది, కండ్రగొడ్డలితో పట్టిన యమధర్మరాజుది, మరణాన్ని వణికించిన మహారాజుది. దీన్ని బట్టి చూస్తే డాకు మహారాజులో డాకు అంటే దొంగ అని, బందిపోటు అని అర్థం. ఉన్న వాళ్ళ నుంచి దోచుకొని లేని వాళ్ళకు ఇస్తుంటాడు అని అనుకుంటున్నా. ఈ మూవీలో హీరోయిన్గా అఖండ మూవీలో నటించినటువంటి ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్గా డాకు మహారాజులో పెట్టారు. అదేవిధంగా ఇందులో ప్రకాష్ రాజ్, దుల్కర్ సల్మాన్, బాబీ డియోల్, కృష్ణ మురళీ పోసాని ఉన్నారు అంటున్నారు. ఈ మూవీ సంక్రాంతి 12వ తేదీ రిలీజ్ చేయాలని